విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మనం ఈరోజు క్లాస్లో ఫ్యూచర్ బీ ఫార్మ్స్ని నేర్చుకుంటున్నాము. సో బి అనే పదాన్ని మనం ఫ్యూచర్ బీ ఫామ్గా వాడుతుంటాము, కానీ బీని మనము సింగిల్గా వాడలేం, విల్ బి అంటాం. అంటే ఫ్యూచర్ బీ ఫామ్ అంటే విల్ బి అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం బి అనుకుంటాం, కానీ బీని సింగిల్గా వాడలేం కదా. అంటే విల్ అనే మోడల్ వర్బ్ని జత చేయాలి. విల్ బి ఫ్యూచర్ బీ ఫామ్ అంటే మీరు విల్ బి అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఫ్యూచర్ బీ ఫామ్స్ని ఎప్పుడు వాడాలి? ఫ్యూచర్ బీ ఫామ్స్ ఆర్ యూస్డ్ టు టాక్ అబౌట్ ఇప్పుడు స్టేట్, ఐడెంటిటీ ఆర్ లొకేషన్. అంటే స్థితి గురించి కానీ, లేదా గుర్తింపు గురించి కానీ, లేదా స్థలం గురించి. అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఎవరితో ఉన్నాము, ఇటువంటి సందర్భాలలో మనం ఈ ఫ్యూచర్ బీ ఫామ్స్ని వాడుతుంటాం. అంటే భవిష్యత్తులో. మరి ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ బీ ఫామ్ వస్తుంది? ఫ్యూచర్ బీ ఫామ్ ఏంటి? విల్ బి. ఏ సబ్జెక్టుకైనా విల్ బి వాడచ్చు. ఐ విల్ బి, వీ విల్ బి, యూ విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి. ప్రతి సబ్జెక్ట్ తర్వాత విల్ బి వాడచ్చు. మరి ఇక్కడ మీకేం కనిపిస్తుంది? ఏబిసిడిఈఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. అంటే ఈ ఫ్యూచర్ బీ ఫామ్ని ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ ద్వారా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, బిలో ఏం నేర్చుకుంటారు? నెగటివ్ స్టేట్మెంట్స్, సిలోనేమో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు, డిలోనేమో నెగటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు, ఈలోనేమో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు, ఎఫ్లోనేమో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దే అనే సబ్జెక్టు తీసుకుందాం. ఎగ్జాంపుల్కి, ఉదాహరణకు మనం దే అనే సబ్జెక్టు తీసుకుందాం. ఇప్పుడు నాతో పాటు ఒక 6 విద్యార్థులు ఉన్నారు. నేను వీళ్ళకు తెలుగులో వాక్యాలు ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఎంత ఈజీగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారో మీరు కూడా ఒకసారి చూడండి. డియర్ స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? రైట్. వారు రేపు సీఎంతో ఉంటారు. They will be with CM tomorrow. దే విల్ బి విత్ ద సీఎం టుమారో. చూశారు కదా, పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నమాట. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి? ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత బీ ఫామ్ రావాలి. సబ్జెక్ట్ తర్వాత విల్ బి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. విత్ ద సీఎం అనేది ఎక్స్ట్రా వర్డ్స్. దే అనే సబ్జెక్ట్, విల్ బి అనేది బీ ఫామ్, విత్ ద సీఎం అనేది ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్. వారు రేపు సీఎంతో ఉండరు. They will not be with the CM tomorrow. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి? సేమ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా స్టార్ట్ అయింది? సబ్జెక్ట్ చేత. నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అవుతాయి, కాకపోతే నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యూజ్ చేస్తాం. దే విల్ నాట్ బి విత్ ద సీఎం టుమారో. సో ఏబీలో ఏం నేర్చుకున్నారు? మనం ఏం చేద్దామంటే ఏబిసిడిఎఫ్ చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1 ఏ అండ్ బి పార్ట్ 1, సి అండ్ డి పార్ట్ 2, ఈ అండ్ ఎఫ్ పార్ట్ 3. పార్ట్ 1లో ఏం నేర్చుకున్నారు? పార్ట్ 1లో ఏమున్నాయి? ఏ అండ్ బి ఉంది. సో ఏలోనేమో పాజిటివ్ స్టేట్మెంట్స్, బిలోనేమో నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటున్నారు. రైట్. సిడిలో ఏం నేర్చుకుంటున్నారంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. రైట్. అవి అయిపోయినాయి. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. వారు రేపు సీఎంతో ఉంటారా? విల్ దే బి విత్ ద సీఎం టుమారో? అక్కడనేమో వారు రేపు సీఎంతో ఉంటారంటే దే విల్ బి విత్ ద సీఎం. ఇక్కడనేమో వారు రేపు సీఎంతో ఉండరు అంటే దే వోంట్ బి విత్ సీఎం టుమారో. ఇక్కడేంటి? వారు రేపు సీఎంతో ఉంటారంటే విల్ దే బి విత్ ద సీఎం టుమారో. వారు రేపు సీఎంతో ఉండరా? వోంట్ దే బి విత్ ద సీఎం టుమారో? వారు రేపు సీఎంతో ఉండరంటే వోంట్ దే బి విత్ ద సీఎం టుమారో. నెక్స్ట్, వారు రేపు సీఎంతో ఎందుకు ఉంటారు? Why will they be with the CM tomorrow? వెరీ గుడ్. వారు రేపు సీఎంతో ఎందుకు ఉండరు? Why won't they be with the CM tomorrow? చూశారు కదా ఫ్రెండ్స్, ఏబిసిడిఎఫ్ టెక్నిక్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఏ అండ్ బిలనేమో ఆన్సర్స్ నేర్చుకున్నారు. ఆన్సర్స్ చెప్పడం ఎలా? ఏ అండ్ బి మరొక్కసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను చూడండి. ఏ అండ్ బిలో ఏం నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగారనుకోండి, ఎస్ చెప్పాలంటే ఏ వాడండి, నో చెప్పాలంటే బి వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. వారు మీ పక్కింటి వాళ్ళ గురించి అడుగుతున్నా. వారు రేపు సీఎంతో ఉంటారండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా.
అవునండి వారు రేపు సీఎంతో ఉంటారు అని నాకు ఆన్సర్ చెప్పాలి కదా, పాజిటివ్ ఆన్సర్ ఇది, ఇంకా పాజిటివ్ స్టేట్మెంట్. అప్పుడు ఏ వాడండి, ఎస్ దే విల్ బి విత్ ద సీఎం టుమారో. లేదు వారు రేపు సీఎంతో ఉండరండి, గవర్నర్తో ఉంటారు, వారు రేపు సీఎంతో ఉండరు అని నెగిటివ్లో చెప్పాలనుకున్నారు. మీరు నెగిటివ్లో చెప్పాలనుకున్నప్పుడు బి వాడండి. బి సూత్రం ఉంది కదా బీకి, నో దే వోంట్ బి విత్ ద సీఎం టుమారో. ఇప్పుడు ఐడియా వచ్చిందండి. ఏబిసిడిఎఫ్ టెక్నిక్లో మొదటి ట్రెండ్ ఏంటి, మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు ఎస్ చెప్పాలనుకుంటే ఏ వాడండి, నో చెప్పాలనుకుంటే బి వాడండి. నెక్స్ట్ ఇప్పుడు సి అండ్ డీలు చూద్దాం. మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటందుకు సిడీలు వాడండి. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. అంటే ఎస్ నో క్వశ్చన్స్లలో పాజిటివ్ ఎలా అడగాలి, నెగిటివ్ ఎలా అడగాలి. మీరే నన్ను అడగాలి. ఇప్పుడు నన్ను అడగండి, వారు రేపు సీఎంతో ఉంటారా అని నన్ను అడగాలి. మీరు ఒక ప్రశ్న అడగాలి కదా, ఇది అంటే ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. వారు రేపు సీఎంతో ఉంటారా అడగండి, ట్రై చేయండి. ఎట్లా అడుగుతారు అడగండి చూద్దాం. మా పక్కింటి వాళ్ళ గురించి మీరు నన్ను అడుగుతున్నారు, ఏమండి వారు రేపు సీఎంతో ఉంటారా అడగండి. ఎట్లా స్టార్ట్ చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఏముండాలి, బీఫామ్ ఉండాలి, రైట్. అంటే విల్ బీ ఉంది కదా, విల్ బీ మధ్యలో సబ్జెక్ట్ ఉండాలి. విల్ దే బీ విత్ ద సీఎం టుమారో అంటే వారు రేపు సీఎంతో ఉంటారా. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అడగాలి. ఎట్లా అడుగుతారు, నేను అడుగుతున్నాను తెలుగులో, వారు రేపు సీఎంతో ఉండరా, దీన్ని నెగిటివ్లో అడగాలి. ఇక్కడనేమో వారు రేపు సీఎంతో ఉంటారంటే విల్ దే బీ విత్ ద సీఎం టుమారో అన్నారు. ఇక్కడేంటి, వారు రేపు సీఎంతో ఉండరా, వోంట్ దే బీ విత్ ద సీఎం టుమారో. ఇప్పుడు అర్థమైందండి. ఇవేంటివి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు ఆ రెండు డబ్ల్యూహెచ్ టైప్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. నేను తెలుగులో ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి చూద్దాం. మీరు నన్ను అడగాలి, వారు రేపు సీఎంతో ఎందుకు ఉంటారు అని నన్ను అడగండి, ట్రై చేయండి. వారు రేపు సీఎంతో ఎందుకు ఉంటారు ట్రై చేయండి. ఎట్లా అడగాలి, ఎందుకు అంటే వై, వై విల్ దే బీ విత్ ద సీఎం టుమారో అని నన్ను అడగాలి. నెక్స్ట్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు నన్ను ఏమడగాలంటే వారు రేపు సీఎంతో ఎందుకుండరు అని నన్ను అడగాలి. వై వోంట్ దే బీ విత్ ద సీఎం టుమారో అని అడగాలి. ఇప్పుడు అర్థమైందండి. ఊరికేనే ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్స్ని హెడ్డింగ్స్ పెట్టలేదండి, చాలా మీనింగ్ ఉంది. మీరు క్రియేటివ్గా ఆలోచించండి, చాలా క్రియేటివ్గా ఆలోచించండి. అంటే ఈ ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీరు ఇంగ్లీష్లో ముఖ్యమైన టాపిక్స్ అన్నీ నేర్చుకునేటప్పుడు ఈ టెక్నిక్ని అప్లై చేయాలి. అంటే మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా ఇంత డీప్గా నేర్చుకోవాలని ఈ టెక్నిక్ యొక్క ఉద్దేశం. మనం జనరల్గా ఏం చేస్తాం, ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ మాత్రమే నేర్చుకుంటున్నాం, పాజిటివ్ స్టేట్మెంట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. నేను రేపు బిజీగా ఉంటాను అంటే ఐ విల్ బి బిజీ టుమారో. నేను రేపు సీఎంతో ఉంటానంటే ఐ విల్ బి విత్ సీఎం టుమారో. నేను రేపు హైదరాబాద్లో ఉంటానంటే ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. ఓన్లీ నేను రేపు ఉంటాను అంటే ఒక పాజిటివ్ మాత్రమే నేర్చుకుంటున్నారు. మరి నెగిటివ్ నేర్చుకోకపోతే ఎలా? మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, మీరు రేపు ఫ్రీగా ఉంటారంటే లేదు నేను రేపు ఫ్రీగా ఉండను అని చెప్పాలి కదా, నో ఐ వోంట్ బీ ఫ్రీ టుమారో అనాలి కదా. మరి ఇది నేర్చుకున్నప్పుడు నో ఎట్లా చెప్తారు? ఈ ఏబిసిడిఎఫ్లో మీరు ఏ మాత్రమే నేర్చుకుంటున్నారు. జనరల్గా ఏ నేర్చుకున్నారనుకోండి, ఓన్లీ ఏ నేర్చుకుంటే ఏమవుతుందంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు రేపు ఫ్రీగా ఉంటారా, విల్ యూ బీ ఫ్రీ టుమారో అంటే అవునండి నేను రేపు ఫ్రీగా ఉంటాను అంటారు. ఎస్ ఐ విల్ బీ ఫ్రీ టుమారో. ఇంక అంతే. ఇవన్నీ నేర్చుకోకపోతే ఇంకా మీరు ఏం చెప్పలేరు. నేను రేపు ఫ్రీగా ఉండను అని కూడా చెప్పలేరు. బి నేర్చుకోకపోతే ఎట్లా చెప్తారు చెప్పండి. నెగిటివ్ సెంటెన్సెస్ కూడా నేర్చుకోవాలి, నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. అన్నిసార్లు ప్రతి ప్రశ్నకి ఏసే చెప్తారా చెప్పండి? కొన్నిసార్లు నో చెప్పాల్సి వస్తుంది. నేను అంటున్నా మీరు రేపు బిజీగా ఉంటారా అంటే లేదు నేను రేపు బిజీగా ఉండను అని చెప్పాలి. నో నెగిటివ్, నో ఐ వోంట్ బీ బిజీ టుమారో అని చెప్పాలి కదా. అంటే ఎస్ చెప్పేటందుకు ఏ కావాలి, నో చెప్పేటందుకు బి కావాలి. కాబట్టి మీరు ఇంత డీప్గా నేర్చుకోవాల్సిందే ప్రతి టాపిక్ని. ఈ రెండెందుకు, ప్రశ్నించేటందుకు. మీరు ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడగాలి. పాజిటివ్లో అడిగేటప్పుడు ఇది అంటే ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్లో అడగాలంటే ఇది, నెగిటివ్లో అడగాలంటే ఇది. మీరు రేపు బిజీగా ఉంటారా, విల్ యూ బీ బిజీ టుమారో, ఇది కావాలి. ఇది నేర్చుకోకపోతే ఎలా చెప్పండి? మీరు ఓన్లీ పాజిటివ్లు నేర్చుకుంటే మీరు ఎదుటి వాళ్ళని ప్రశ్నలు ఎట్లా అడుగుతారు? మీరు వేరే వాళ్ళని అడగాలి, మీరు రేపు బిజీ ఉంటారా, రేపు ఫ్రీగా ఉంటారా, మీరు రేపు ఆఫీస్లో ఉంటారా, మీరు రేపు అందుబాటులో ఉంటారా, మీరు రేపు ఇంట్లో ఉంటారా, ఇటువంటి ప్రశ్నలు అడగాలి కదండి. అడగాలంటే ఈ సిడీలు నేర్చుకోకపోతే మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు ఎలా అడుగుతారు? మీరు ఆ రెండే నేర్చుకుంటే జీవితాంతం వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగితే ఎస్ నో అని చెప్పడానికి మాత్రమే మీకు ఇంగ్లీష్ యూజ్ అవుతుంది. మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు అడగరా?
అడిగే సందర్భం రాదా? మీరు కూడా వేరే వాళ్ళని అడగాలి కదా, ఏమండి నేను రేపు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, రేపు ఫ్రీగా ఉంటారా అని మీరు అడగాలి కదా. మరి అడగాలనుకున్నప్పుడు ప్రశ్నలు కూడా నేర్చుకోవాలి కదా. కాబట్టి సీడీలు ఇంపార్టెంట్. మీరు రేపు ఫ్రీగా ఉంటారంటే సి కావాలి, అంటే పాజిటివ్ క్వశ్చన్ కావాలి. మీరు రేపు ఫ్రీగా ఉంటారంటే నెగిటివ్ క్వశ్చన్ కావాలి. మరి అవి ఎందుకు? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అవి కూడా పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇట్లా ప్రతిదీ నేర్చుకోవాల్సిందే, మీరు ఇంత డీప్గా నేర్చుకోవాల్సిందే. అర్థమవుతుందండి? సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఫ్యూచర్ బీఫార్మ్స్, అంటే విల్ బీ ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా వాడచ్చు. ఇంతకుముందు విద్యార్థులు దే అనే సబ్జెక్టు చేత చూపించారు. ఇప్పుడు నేను షీ అనే సబ్జెక్ట్ పైన మిమ్మల్ని అడుగుతాను ఈ 6 రకాల వాక్యాలు. మీకు ఎక్స్ప్లెనేషన్ ఎంత అందంగా అర్థమవుతుందో తెలియాలి. ఓన్లీ అందంగా వింటే సరిపోదండి, సబ్జెక్టు కూడా మందంగా నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థులు దే అనే సబ్జెక్ట్ పైన చెప్పారు. షీ పైన నేను 6 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. ట్రై చేయండి, చూద్దాం. ఆమె రేపు సీఎంతో ఉంటుంది అని చెప్పాలి. ట్రై చేయండి. ఆమె రేపు సీఎంతో ఉంటుంది, ఎట్లా చెప్పాలి? చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఈ పిల్లలు చెప్తారు, చెప్పండి అమ్మా. ఆమె రేపు సీఎంతో ఉంటుంది. She will be with the CM tomorrow. టాలీ చేసుకోండి, కరెక్టా? ఇప్పుడు బి, ఆమె రేపు సీఎంతో ఉండదు. ట్రై చేయండి. ఆమె రేపు సీఎంతో ఉండదు, చెక్ చేసుకోండి. She will not be with the CM tomorrow. రైట్. సో ఆమె రేపు సీఎంతో ఉంటుందంటే పాజిటివ్ స్టేట్మెంట్, ఆమె రేపు సీఎంతో ఉండదంటే నెగిటివ్ స్టేట్మెంట్. రైట్. ఇప్పుడు ప్రశ్నలు. ఆమె రేపు సీఎంతో ఉంటుందా? దీన్ని ట్రై చేయండి. ఈ అబ్బాయి చెప్పే లోపల ఆమె రేపు సీఎంతో ఉంటుందా? ట్రై చేయండి. ఇప్పుడు చెక్ చేసుకోండి. విల్ షీ బీ విత్ ద సీఎం టుమారో? అది ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. ఇప్పుడు నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్. ఆమె రేపు సీఎంతో ఉండదా? ట్రై చేయండి. ఆమె రేపు సీఎంతో ఉండదా? ట్రై చేయండి. చెక్ చేసుకోండి. వోంట్ షీ బీ విత్ ద సీఎం టుమారో? వోంట్ షీ బీ విత్ ద సీఎం టుమారో. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చెక్ చేసుకోండి, తెలుగులో ఇస్తున్నాను. ఆమె రేపు సీఎంతో ఎందుకు ఉంటుంది? ట్రై చేయండి. ఆమె చెప్పకముందే ట్రై చేయండి. ఆమె రేపు సీఎంతో ఎందుకు ఉంటుంది? ట్రై చేయండి. చెక్ చేసుకోండి. Why will she be with the CM tomorrow? రైట్. ఇప్పుడు చివరి క్వశ్చన్. ఆమె రేపు సీఎంతో ఎందుకు ఉండదు? ట్రై చేయండి. ఆమె రేపు సీఎంతో ఎందుకు ఉండదు? చెక్ చేసుకోండి. ఇప్పుడు Why won't she be with the CM tomorrow? ఒకసారి అన్ని వాక్యాలు స్పీడ్గా చెప్తారు పిల్లలు, చూడండి. నేను తెలుగులో చెప్తుంటాను. ఆమె రేపు సీఎంతో ఉంటుంది. She will be with the CM tomorrow. ఆమె రేపు సీఎంతో ఉండదు. She will not be with the CM tomorrow. ఆమె రేపు సీఎంతో ఉంటుందా? విల్ షీ బీ విత్ ద సీఎం టుమారో? ఆమె రేపు సీఎంతో ఉండదా? వోంట్ షీ బీ విత్ ద సీఎం టుమారో? ఆమె రేపు సీఎంతో ఎందుకు ఉంటుంది? Why will she be with the CM tomorrow? ఆమె రేపు సీఎంతో ఎందుకు ఉండదు? Why won't she be with the CM tomorrow? ఇక్కడ షీనే కాదు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా రూల్స్ మారవు. ఫ్యూచర్ బీ ఫామ్ విల్ బీ కదండి. ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బీనే ఉంటుంది. ఐ, వి, యు, దే, టీ, షీట్, ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా విల్ బీనే ఉంటుంది. ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది మీకు. షీ తీసుకున్నాము, దే తీసుకున్నాము. ఒకవేళ హీ తీసుకున్న రూల్స్ ఇవే. మీకు చక్కగా అర్థమైంది కదండి. సో ప్రతి క్లాస్ని 30 మినిట్స్గా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్ని 30 మినిట్స్. ఈ 30 మినిట్స్లో మొదటి 15 నిమిషాలేమో టీచింగ్, అంటే ఎక్స్ప్లెనేషన్. టాపిక్ పేరేంటి, ఆ టాపిక్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, మొదటి 15 నిమిషాలు. మరి చివరి 15 నిమిషాలు ఏంటో తెలుసా? ఈ టాపిక్లో ప్రాక్టీస్ ఎలా చేయాలి, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ టాపిక్లో ప్రశ్నించడం ఎలా, వెంటనే జవాబులు చెప్పడం ఎలా. సో చివరి 15 నిమిషాల క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అదే స్టార్ట్ చేయబోతున్నాం. కానీ చివరి 15 నిమిషాల క్లాస్ ఇంపార్టెంట్ అని మీరు స్కిప్ చేసి చివరి 15 నిమిషాలే చూడొద్దు. మొదటి 15 నిమిషాల క్లాస్ వింటేనే మీరు చివరి 15 నిమిషాల క్లాస్ని ఈజీగా అర్థం చేసుకోగలరు. కాబట్టి మీరు టీశాట్లో చూడబోయే, అంటే ఈ ఈజీ ఇంగ్లీష్ అనే ప్రోగ్రామ్ ద్వారా చూడబోయే ప్రతి క్లాసు 30 మినిట్స్ ఉంటుంది. ప్రతి నిమిషం ఇంపార్టెంట్. మొదటి 15 నిమిషాలు టీచింగ్, చివరి 15 నిమిషాలు ప్రాక్టీస్ సెషన్స్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఫ్యూచర్ బీఫార్మ్స్ పైన ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం 2 విద్యార్థులను తీసుకుందాం. అనుష అండ్ రవలి రండమ్మ, మీ షీట్ అక్కడ చైర్లో పెట్టి మీరు 2 వచ్చేసేయండి ఇక్కడికి. రైట్. ఆపోజిట్లో నిల్చోండి. మైక్ ఇవ్వండి. రైట్, వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ 2 విద్యార్థులు ఉన్నారు. ఇటు రండమ్మ. ఫ్రెండ్స్, ఫ్యూచర్ బీఫార్మ్స్ గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ విన్నారు మొదటి 15 నిమిషాలు. ఇప్పుడు ఈ చివరి 15 నిమిషాలు ఏం చేయబోతున్నామంటే ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలా, అలాగే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ని అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుంటున్నారు. ముందుగా మనము పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. రైట్.
ఇప్పుడు నా ముందు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, తను రవలి, తను అనుష. ఇప్పుడు రవలి అనుషని అడుగుతుంది, నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను రవలి, నువ్వు అనుషని అడగాలి. మీరు ఏమని అడగాలంటే ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు రేపు సీఎంతో ఉంటారా అని తనని అడగాలి. మేము ఎలాగ మెల్లగానే ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నేను తెలుగు వాక్యం రవలికి ఇచ్చేటప్పుడు మీరు కూడా ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు కూడా ఇందులో బాగా వస్తలే కదా, మీరు ఇంత సీరియస్గా చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ తోటి చూస్తున్నారు కదా, నేను రవలికి ఇచ్చే వాక్యాన్ని మీరు కూడా రవలి చెప్పకంటే ముందే మీరు ఊహించుకోండి, ట్రై చేయండి అట్లా. మీరు రేపు సీఎంతో ఉంటారా ఊహించుకోండి, మీరు కూడా అడగండి. విల్ యూ బీ విత్ ద సీఎం టుమారో? మీరు చెప్పిన ఆన్సర్, మీరు ఊహించుకున్న ఆన్సర్ ఏదైనా అట్లా ఊహించుకోండి. అవును నేను రేపు సీఎంతో ఉంటాను. ఎస్ ఐ విల్ బీ విత్ ద సీఎం టుమారో. చూశారు కదా, ఒకసారి మళ్ళీ అడగండి అమ్మా. విల్ యూ బీ విత్ ద సీఎం టుమారో? ఎస్ ఐ విల్ బీ విత్ ద సీఎం టుమారో. మీరు రేపు సీఎంతో ఉంటారంటే అవును నేను రేపు సీఎంతో ఉంటాను అని తను చెప్పింది, అంటే యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ ఇస్తాను, మీరు కూడా ఊహించుకోండి ప్లీజ్. రవలి ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ ఇస్తాను, తనని అడగాలి. వారు రేపు సీఎంతో ఉంటారా అని మీరు తనని అడగండి. మీరేమని చెప్పండి, అవును అండి వారు రేపు సీఎంతో ఉంటారు అని చెప్పండి, అడగండి. విల్ దే బీ విత్ ద సీఎం టుమారో? ఎస్ దే విల్ బీ విత్ ద సీఎం టుమారో. రైట్. ఇప్పుడు రవలికి హీ అనే సబ్జెక్ట్ ఇస్తాను, అతడు రేపు సీఎంతో ఉంటాడా అని మీరు అనుషని అడిగితే అనుష ఏమంటుంది, అవును రేపు అతడు సీఎంతో ఉంటాడని చెప్పాలి, అడగండి. విల్ హీ బీ విత్ ద సీఎం టుమారో? ఎస్ హీ విల్ బీ విత్ ద సీఎం టుమారో. రైట్. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం, ఆమె రేపు సీఎంతో ఉంటుందా అని అడగాలి. విల్ షీ బీ విత్ ద సీఎం టుమారో? ఎస్ షీ విల్ బీ విత్ ద సీఎం టుమారో. చూశారు కదా, ఇవేంటివి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, అంటే ఎస్ చెప్పింది, ఇప్పుడు నో చెప్పాలి కదా. ఇవి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్లలో ఎస్ మాత్రమే అయిపోయింది, ఇప్పుడు నో చెప్పడం ఎలా. ఇవే క్వశ్చన్స్ని అనుష రవలిని అడుగుతుంది, సేమ్ క్వశ్చన్స్. రవలి ఏ క్వశ్చన్స్ అయితే అనుషని అడిగిందో అవే క్వశ్చన్స్ని అనుష రవలిని అడుగుతుంది. ఇప్పుడు రవలి ఏం చెప్తుంది, నో చెప్తుంది. ఇంతకుముందు ఈ అమ్మాయి ఎస్ చెప్పింది, ఇప్పుడు ఈ అమ్మాయి నో చెప్తుంది. అంటే ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలా చూద్దాం. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు అడగండి. మీరు నో చెప్పండి అమ్మా. మీరు రేపు సీఎంతో ఉంటారా? విల్ యూ బీ విత్ ద సీఎం టుమారో? లేదు నేను రేపు సీఎంతో ఉండను అని చెప్పండి, ఏం అడిగినా నో చెప్పండి. ఓకే నో ఐ వోంట్ బీ విత్ ద సీఎం టుమారో. రైట్. ఇప్పుడు దే తల్లి సబ్జెక్ట్ దే తీసుకుందాం. వారు రేపు సీఎంతో ఉంటారా అంటే లేదండి వారు రేపు సీఎంతో ఉండరు. విల్ దే బీ విత్ ద సీఎం టుమారో? నో దే వోంట్ బీ విత్ ద సీఎం టుమారో. రైట్. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం, అతడు రేపు సీఎంతో ఉంటాడా అంటే లేదు అతడు రేపు సీఎంతో ఉండడు అని చెప్పండి. విల్ హీ బీ విత్ ద సీఎం టుమారో? నో హీ వోంట్ బీ విత్ ద సీఎం టుమారో. వెరీ గుడ్. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్, ఆమె రేపు సీఎంతో ఉంటుందా అంటే లేదు ఆమె రేపు సీఎంతో ఉండదు అని చెప్పాలి. విల్ షీ బీ విత్ ద సీఎం టుమారో? నో షీ వోంట్ బీ విత్ ద సీఎం టుమారో. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు విద్యార్థులు ఎంత చక్కగా ప్రశ్నించడం, జవాబులు చెప్పడం చేయడం జరిగిందో చూశారు కదా. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ టీచర్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేసి పంపించడం కాకుండా మీరు ఎట్లా నేర్చుకోవాలి, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే టీశాట్ వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్. చాలా క్రియేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఈజీ ఇంగ్లీష్ విత్ ABCDF టెక్నిక్. అంటే ఒక్కొక్క టాపిక్కి 30 minutes టైం కేటాయించి మొదటి 15 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్, చివరి 15 నిమిషాల ప్రాక్టీస్ సెషన్స్. మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు టీశాట్ ఛానల్ ఆన్ చేసి చూస్తున్నారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని పనులు లేవు మీకు, అన్ని పనులు అన్ని పక్కకు పెట్టి ఇంగ్లీష్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పుడు టీశాట్ ఛానల్ చూస్తున్నారు చెప్పండి. కరెక్టే, మీరు చూస్తున్నారు, చూసి క్లాస్ అయిపోగానే ఆఫ్ చేసేస్తారు. ఏం ప్రయోజనం? మీరు ప్రాక్టీస్ చేయండి ఇలా. ఇవి న్యూస్ కావు కదండి, వార్తలు కావు కదండి విని ఏముందిలే అని మర్చిపోవడానికి. భాష కదా మీరు నేర్చుకోవాలనుకున్నారు కదా, మీరు ఆలోచించండి, మీరు చెప్పండి చూద్దాం. భాష ఎలా వస్తుంది చెప్పండి? ఓన్లీ వింటే వస్తుందా మీరు చెప్పండి? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు కదా, Group 2 ఎగ్జామ్ కాదు కదా, గుడ్లగూపలాగా కూర్చొని ప్రిపేర్ కావడానికి. ఓన్లీ కూర్చొని అదేముంది ఆబ్జెక్టివ్ బిట్స్ వస్తాయి కాబట్టి క్వశ్చన్కు ఆన్సర్ గుర్తుపట్టి టిక్ చేయొచ్చు. భాష అట్లా కాదు కదా, ఇక్కడ విని అక్కడ వచ్చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఈత రాదు, ఓ రోజు కోర్టుకి వెళ్ళిండు. ఈత ఎట్లా నేర్చుకోబడను, 20 నిమిషాల్లో ఈతనే నేర్చుకోవచ్చు ఈ పుస్తకం చదివితే అంటే ఆ బుక్ హెడ్డింగ్ చూసి బుక్ కొన్నాడు ఆ బాబు. ఆ బుక్ మొత్తం చదివిండు, 20 నిమిషాల్లో ఈత ఎట్లా నేర్చుకోవచ్చు అని. ఆ బాబు ఏం చేసిండు, కోర్టుకి వెళ్ళి ఆ బుక్ కొన్నాడు, బుక్లో చదివిండు ఈత ఎట్లా నేర్చుకోవాలి, చదివిండు, పోయి బాయిలో దుంకిండు, ఊటిలో తేలిండు. కోర్టులో బుక్ చదివిండు, బాయిలో దుంకిండు, ఊటిలో తేలిండు. భాష కూడా అట్లనే. మీకు ఎంత గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ని
టీశాట్ వాళ్ళు తీసుకొని వచ్చి మీకు ఎంత అందమైన క్లాసెస్ మీకోసం డిజైన్ చేసినా మీరు కనుక ప్రాక్టీస్ చేయకపోతే ఆ అబ్బాయి కోటికి వెళ్ళి బుక్ చదివి బాయిల దుంకి ఊటిలో వెళ్ళినట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ వింటే రాదు. మీకు కూడా తెలిసి ఇది ఓన్లీ వింటే రాదని. అందుకోసమే టీశాట్ ఛానల్ వాళ్ళు చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదిగో వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు కూడా రోజు చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మీరు వింటే వస్తుందని అనుకుంటున్నారు, వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. వింటే అంటే మాత్రం ఇంతవరకైనా వస్తుంది. అనాలంటే వినాలి. కాబట్టి మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు మీరు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడగడం ఎలా. ఇప్పుడు రవలి అనుషన్ అడుగుతుంది డబ్ల్యూహెచ్, మీరు రేపు ఎక్కడ ఉంటారు అని అడగండి. నేను రేపు ముంబైలో ఉంటానని చెప్పండి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ అడగండి. మీరు రేపు ఎక్కడ ఉంటారు అడగండి. వేర్ విల్ యూ బీ టుమారో? నేను రేపు ముంబైలో ఉంటాను. ఐ విల్ బీ ఇన్ ముంబై టుమారో. రైట్, యూ అయిపోయింది. దే, వారు రేపు ఎక్కడ ఉంటారు. వేర్ విల్ దే బీ టుమారో? దే విల్ బీ ఇన్ ముంబై టుమారో. రైట్, ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్. అతడు రేపు ఎక్కడ ఉంటాడు. వేర్ విల్ హీ బీ టుమారో? హీ విల్ బీ ఇన్ ముంబై టుమారో. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. ఆమె రేపు ఎక్కడ ఉంటుంది. వేర్ విల్ షీ బీ టుమారో? షీ విల్ బీ ఇన్ ముంబై టుమారో. రైట్, చూశారు కదండి. అంటే ఇప్పుడు వీళ్ళు వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన చూపించారు. మీకు చక్కగా అర్థమైంది కదండి. ఈ రోజు క్లాసులో మీరు ఏం నేర్చుకున్నారు ఒకసారి చూడండి. గత 25 నిమిషాల నుంచి మీరు క్లాస్ వింటూనే ఉన్నారు. దాదాపు 25 నిమిషాల నుంచి 24 నుంచి 25 నిమిషాలు అవుతుంది. మీరు ఏం నేర్చుకున్నారు ఈరోజు? టాపిక్ ఏంటి చెప్పండి. ఈరోజు టాపిక్ ఏంటి? ఫ్యూచర్ బీ ఫార్మ్స్. దేనిని ఫ్యూచర్ బీ ఫార్మ్ అంటారు? విల్ బీ అనే పదాన్ని ఫ్యూచర్ బీ ఫార్మ్ అంటారు. జనరల్గా మనం ఫ్యూచర్ బీ ఫార్మ్ అంటే బీ అనుకుంటాం. కరెక్టే, బీని బీ ఫార్మే అనొచ్చు, ఫ్యూచర్ బీ ఫార్మే. కానీ మనం బీని సింగిల్గా వాడలేం. నేను రేపు బిజీగా ఉంటానంటే ఐ బీ బిజీ టుమారో అన్నాం కదా, ఏమంటాం? ఐ విల్ బీ అంటాం. కాబట్టి ఫ్యూచర్ బీ ఫార్మ్ అంటే మీరు ఈ రోజు నుంచి మైండ్లో ఏం పెట్టుకోండి అంటే విల్ బీ అనే పదాన్ని ఫ్యూచర్ బీ ఫార్మ్ అని అనుకోండి. జనరల్గా మన బుక్లలో బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్ ఉంటుంది. యామ్, ఈజ్, ఆర్లను ప్రజెంట్లో వాడాలి, వాజ్, వర్లను పాస్ట్లో వాడాలి, బీని ఫ్యూచర్లో వాడాలని. డైరెక్ట్గా ఐ బీ అనలేము కదా, ఐ విల్ బీ అనాలి. సరేనండి, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ నేర్చుకుంటున్నారు ఈరోజు. మరి ఈ విల్ బీ అనే బీ ఫార్మ్ని ఏ సబ్జెక్ట్ తర్వాత వాడచ్చు? ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా వాడచ్చు. నేను రేపు ముంబైలో ఉంటానంటే ఐ విల్ బీ ఇన్ ముంబై టుమారో అనొచ్చు, వీ విల్ బీ ఇన్ ముంబై టుమారో అనొచ్చు, ఈ విల్ బీ ఇన్ ముంబై టుమారో, దే విల్ బీ ఇన్ ముంబై టుమారో, హీ విల్ బీ ఇన్ ముంబై టుమారో, షీ విల్ బీ ఇన్ ముంబై టుమారో. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇట్లనే వచ్చేస్తుంది. రైట్, అన్ని సబ్జెక్టుల తర్వాత విల్ బీ వాడచ్చు. సో మొదటి 15 నిమిషాలు మీరు యూసేజ్ విన్నారు ఎక్కడెక్కడ వాడాలి అని. అంటే మనం ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము. మిమ్మల్ని ఎవరన్నా అడుగుతారండి, మీరు రేపు ఎక్కడ ఉంటారు అని అడుగుతారు. అంటే ప్లేస్ గురించి. నేను రేపు ముంబైలో ఉంటానని చెప్పాలి, ఐ విల్ బీ ఇన్ ముంబై టుమారో. ఎవరైనా మిమ్మల్ని రేపు ఎలా ఉంటారు అంటారు, నేను రేపు హ్యాపీగా ఉంటాను, ఐ విల్ బీ హ్యాపీ టుమారో అని చెప్పాలి కదా. మీరు రేపు ఎవరితో ఉంటారు అని ఎవరైనా అడగచ్చు, నేను రేపు సీఎంతో ఉంటాను, ఐ విల్ బీ విత్ ద సీఎం. ఇలా మనము ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటాము, ఎవరితో ఉంటాము, ఏ విధంగా ఉంటాము, ఏ స్థితిలో ఉంటాము, ఏ స్థలంలో ఉంటాము, ఇవన్నిటికీ ఆన్సర్స్ చెప్పాలంటే మనకు ఫ్యూచర్ బీ ఫార్మ్ కావాలి, విల్ బీ. తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? చివరి 10 నిమిషాల నుంచి ఏం నేర్చుకుంటున్నారు మీరు? గత 10 నిమిషాల నుంచి ఏం నేర్చుకుంటున్నారంటే ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. తర్వాత ఏం నేర్చుకుంటున్నారు? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వేరే అనే డబ్ల్యూహెచ్ వర్డ్ చూపించారు. ఇప్పుడు నేను హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన తెలుగులో ప్రశ్నలు అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో ఊహించుకోండి. మీరు ఆమెను అడగాలి, ఈమె అడిగే లోపలనే మీరు ఊహించుకోండి. మీరు రేపు ఎలా ఉంటారు అని మీరు అడగాలి. నేను రేపు ఎలా ఉంటానంటే నేను రేపు బిజీగా ఉంటానని చెప్పండి. రైట్, మీరు ఊహించుకోండి. వేరే చూశారు కదా, ఇప్పుడు హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ చూద్దాం. మీరు రేపు ఎలా ఉంటారు? హౌ విల్ యూ బీ టుమారో? నేను రేపు బిజీగా ఉంటానని చెప్పండి. ఐ విల్ బీ బిజీ టుమారో. చూశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. వారు రేపు ఎలా ఉంటారంటే బిజీగా ఉంటారా, ఫ్రీగా ఉంటారా, వాళ్ళని కలవాలనుకుంటున్నా. హౌ విల్ దే బీ టుమారో? వాళ్ళు రేపు బిజీగా ఉంటారు. దే విల్ బీ బిజీ టుమారో. అతడు రేపు ఎలా ఉంటాడు? హౌ విల్ హీ బీ టుమారో? హీ విల్ బీ బిజీ టుమారో. ఆమె రేపు ఎలా ఉంటుంది? హౌ విల్ షీ బీ టుమారో? షీ విల్ బీ బిజీ టుమారో. రైట్, ఇప్పుడు వై తోడు చూద్దామా. మీరు రేపు ముంబైలో ఎందుకు ఉంటారు అని మీరు చెప్పాలి. మీరేం చెప్పాలంటే నేను రేపు ముంబైలో ఒక ఫంక్షన్ హాజరు కావడానికి ఉంటానని చెప్పాలి. అంటే ఐ విల్ బీ ఇన్ ముంబై టు అటెండ్ ఏ ఫంక్షన్. అర్థమవుతుందా? మీరు ఏమని అడగండి, మీరు రేపు ముంబైలో ఎందుకు ఉంటారు అడగండి. వై విల్ యూ బీ ఇన్ ముంబై టుమారో అని అడిగింది. నువ్వు రేపు ముంబైలో ఎందుకు ఉంటావు అంటే వై విల్ యూ బీ ఇన్ ముంబై టుమారో అని ఆమె అడిగింది.
నేను రేపు ఒక ఫంక్షన్ అటెండ్ కావడానికి కోసం ముంబైలో ఉంటానని చెప్పాలి. I will be in Mumbai to attend a function. నువ్వేం చెప్పాలనుకున్నావు అంటే నాకు రేపు ముంబైలో ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి అక్కడ ఉంటాను అని అనాలనుకుంటున్నావు. ఐ విల్ బీ ఇన్ ముంబై బికాజ్ ఐ హ్యావ్ ఏ ఫంక్షన్ అని చెప్పాలనుకుంటున్నావు. అది కూడా రైటే. సబ్జెక్ట్ డే తీసుకుందాం. వారు రేపు ముంబైలో ఎందుకు ఉంటారు? ట్రై చేయండి, అడగండి. Why will they be in Mumbai tomorrow? సేమ్ ఆన్సర్ చెప్పండి. వాళ్ళు ఒక ఫంక్షన్ అటెండ్ కావడానికి ముంబైలో ఉంటారు. They will be in Mumbai to attend the function. టు అటెండ్ ఏ ఫంక్షన్. ఓకే. అతడు రేపు ముంబైలో ఎందుకు ఉంటాడు? Why will he be in Mumbai tomorrow? He will be in Mumbai tomorrow to attend a function. వెరీ గుడ్. ఆమె రేపు ముంబైలో ఎందుకు ఉంటుంది? Why will she be in Mumbai tomorrow? She will be in Mumbai to attend a function. కుమార్ చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇట్లా ఫ్యూచర్ బీ ఫార్మ్స్ని అంటే ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నారు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ 3 WH వర్డ్స్ చూశారు, వేర్ చూశారు, హౌ చూశారు, వై చూశారు. మిగతా WH వర్డ్స్కి కూడా రూల్స్ ఇవే. సో ఇలా ఈజీగా ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా టాపిక్ విన్న వెంబడే ఇట్లా ఆపోజిట్ నిల్చోవడం కానీ కూర్చోవడం కానీ చేసి ఒకరు ప్రశ్నలు అడగండి, మీ ఫ్రెండ్ని ప్రశ్నలు అడగమనండి, మీరు జవాబులు చెప్పండి, మీరు అడిగేటప్పుడు వాళ్ళని చెప్పమనండి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి ఇంగ్లీష్. ఎందుకంటే లాంగ్వేజ్ని తెలుగులో ఏమంటారు? భాష అంటారు. భాష అని తెలుగులో రాస్తే 2 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఆ 2 ఏంటో అనుకుంటున్నారు? క్వశ్చన్స్, ఆన్సర్స్. క్వశ్చన్స్లో క్యూ ఉంది, ఆన్సర్స్లో ఏ ఉంది. క్యూ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్. సో మీరు ఏ భాష నేర్చుకోవాలన్నా ప్రశ్నించడం నేర్చుకోవాలి, జవాబులు చెప్పడం నేర్చుకోవాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఏ టాపిక్ నేర్చుకున్నా సరే మీరు ప్రశ్నించడం ఎలా నేర్చుకోండి ఆ టాపిక్ వాడి. అలాగే జవాబులు చెప్పడం కూడా నేర్చుకోవాలి. జవాబులు చెప్పడం ఎందుకు నేర్చుకోవాలి? వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు జవాబులు చెప్పాలి కాబట్టి. ప్రశ్నించడం ఎందుకు నేర్చుకోవాలి? మీరు కూడా వేరే వాళ్ళని ప్రశ్నించాలి కాబట్టి. ఇలా ప్రశ్నించడం, జవాబులు చెప్పడం నేర్చుకోవాలి. భాష అంటేనే ప్రశ్నలు, జవాబులు. సో ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు కూడా చక్కటి ప్రయత్నం చేశారు. మా అందరి ప్రయత్నము మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాం. మేమందరం కలిసి మీకు బీ ఫార్మ్స్ అనే టాపిక్ పైన చక్కటి అవగాహన కలిగించడానికి ఒక ప్రయత్నం చేశాము. మా ప్రయత్నం మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాం. బీ ఫార్మ్స్ పైన మీ అందరికీ చక్కటి గ్రిప్ వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఇంతటితో సెలవు తీసుకుంటూ విద్యార్థి బృందం మరియు మీ ఏస్ రెడ్డి నమస్కారం.